ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం 3Dలో అయితే చేశాను. సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ చూసి చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. ఒక లైక్ చేయండి చాలు. ఫస్ట్ అయితే ఒకసారి డెమో చూడండి. కాదన్నా ప్రేమే వీడియో అయితే చూశారు కదా. మీరు ఒకసారి టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఫుల్ సాంగ్తో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. అలాగే 2 ఫాంట్ అయితే ఇస్తాను. వాటిని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటారు కదా. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలాగైతే వస్తుంది ఓకేనా. ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇక్కడ కెమెరా అయితే యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూసుకోండి, నేను కరెక్ట్గా చెప్తాను. ఇక్కడ బాక్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ బాక్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా. సరిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫాంట్ ఇచ్చాను కదా, మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ మొత్తం టెక్స్ట్ అయితే ఉంటుంది ఓకేనా. గ్రూప్ పైన టెక్స్ట్ ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్ని యానిమేషన్ యాడ్ చేసి పెట్టాను. మీరు ఏం చేయకండి, గ్రూప్లో వెళ్ళి ఫొటోస్ చేంజ్ చేసుకుంటే వీడియో అయితే రెడీ అయిపోతుంది ఓకేనా. ఇలా గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో గ్రూప్ అయితే ఉంటుంది, దాన్నే టచ్ చేయండి. మీరు మిగతా దేన్నైనా టచ్ చేయకండి. ఇలా రెడ్ కలర్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఎక్కడ ఉందో ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది ఓకేనా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఇలాగే అన్ని గ్రూప్లో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటో ఉంటుంది. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సరిగా రాకపోతే మాత్రం ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఓకేనా. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సైడ్లో అయితే కవర్ అయిపోతుంది ఓకేనా. ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అన్ని ఫోటో అయితే ఇలాగే రీప్లేస్ పెట్టుకుంటే సరిగ్గా వచ్చేస్తుంది ఓకేనా. సరిగ్గా రాకపోతే కొంచెం ఇంతకుముందు చెప్పాను కదా, టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సైడ్లో కవర్ అయిపోతుంది ఓకేనా. సైడ్లో అయితే కవర్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది ఓకేనా. ఇక్కడ అన్ని రెడ్ కలర్ గ్రూప్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ కింద ఇక్కడ కూడా గ్రూప్ వస్తుంటుంది. వీటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే యాడ్ చేసుకుంటాం ఓకేనా. ఇలా రెడ్ కలర్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో సరిగ్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ఇలా 2 ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగే అన్ని గ్రూపులు అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇలా టెక్స్ట్ కింద అన్ని లాస్ట్కి అయితే అన్ని గ్రూపులు ఇలాగే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ చూసి యాడ్ చేసుకోండి రాకపోతే ఓకేనా. ఇంతే ఉంటుంది. వీడియోని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్వాలిటీ అయితే తక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.